ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో గజదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో అయితే మరీను ప్రతి ఒక్కరోజు 14 ఏనుగుల గుంపు ఏదో ఒక చోట పంటలపై తమ దాడులు వేయడం కొనసాగిస్తుంది. దీంతో స్థానిక రైతులు తీవ్రంగా భయాందోళనకు లోనవుతున్నారు. పుల్చల మండలంలోని పంటలపై ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతుండటంతో స్థానిక రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. శనివారం రాత్రి అయితే వరి, కొబ్బరి, మామిడి, టమాటా పంటలకు అపార నష్టం కలిగినట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. అటవీ సరిహద్దు ప్రాంతాలని ప్రజలు తీవ్రంగా భయాందోళన చెందుతున్నారు. శనివారం రాత్రి అయితే పశ్చిమ విభాగం అటే ప్రాంతంలోని గోగులమ్మ వంక నుంచి బయలుదేరిన 14 ఏనుగుల గుంపు పాతపాళ్లెం అడవి మార్గంలో సురేష్కు చెందిన పొలంలో చొరబడి మామిడి చెట్లు కొమ్మలను విరిచేశాయి. అలాగే రైతులు నటరాజ, ఈశ్వర్కు చెందిన పసిగ్రాసాన్ని తినేశాయి. అక్కడి నుంచి పాతపేట వద్దకు చేరుకుని కుప్పయ్య, సుబ్రహ్మణ్యం చెందిన అరటి చెట్లు పశుగ్రాసాన్ని తొక్కేసి చిందరవందర చేశాయి. దీంతో రైతులకు తీరని కష్టనష్టాలు ఎదురవుతున్నాయి. మామిడి తోటకు అమర్చిన రాతి కూసాలను కూడా విరిచేశాయి. కల్లూరుకు చెందిన రైతు కోన్ భాషకు చెందిన మామిడి తోటలకు ప్రవేశించిన ఏనుగుల గుంపు మామిడి చెట్లను కొమ్మలను 2గా చీల్చి రాతి కూసాలను ధ్వంసం చేసినట్లు రైతు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అలాగే కల్లూరు నుంచి గంటావారిపల్లికి వెళ్లే రోడ్డును దాటుకున్న ఏనుగులు తలారివారిపల్లి వద్దకు చేరుకున్నాయి. కల్లూరులోని రైతులు శేషాద్రి, కోదండయ్య, లక్ష్మీనారాయణ, మహబూబ్ బాషా, ఖాదర్ బాషాలకు చెందిన మామిడి చెట్లను కూడా ఏనుగుల గుంపు ధ్వంసం చేసినట్లు వారు ఆందోళన చెందుతున్నారు. అటు నుంచి అటే అడవిలోకి తిరుముఖం పట్టినట్లు ఏనుగులు పెద్ద వంక వద్దకు చేరుకున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఈ 14 ఏనుగుల గుంపును దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప పుల్చల మండలంలోని రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతుందని వారు తీవ్రంగా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు తరమేయాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.